హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఫస్ట్ ఫేజ్. సో ఇల్లు కొనేటప్పుడు మనకు ఫస్ట్ ఇల్లు నచ్చినాక మనం చేయాల్సింది ఏంటంటే, బిల్డరు మనకు ఇల్లు నచ్చింది, డాక్యుమెంట్ పేపర్స్ ఇవ్వండి అంటే ఏమంటారంటే లైక్ సో మాకు టోకెన్ అమౌంట్ ఇవ్వండి అని అడుగుతారు బిల్డర్. సో టోకెన్ అమౌంట్ ఎంత అడుగుతారు వాళ్ళు? ఆల్మోస్ట్ మీకు 50,000 to 1 lakh అడుగుతారు. సో అంతా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెంట్ హైదరాబాద్లో మీకు ఒక 10,000 ఇస్తే మీరు డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు, లీగల్ వెరిఫికేషన్ కానీ ఫైనాన్షియల్ బ్యాంక్ లోన్ వస్తుందో లేదా తెలుసుకోవడానికి. ఒక 10,000, 5,000 to 10,000 మధ్యలో ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. సో ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ 50,000 to 1 lakh ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ లోన్ రాకపోయినా లేకపోతే లీగల్ డాక్యుమెంట్స్లో ఏమైనా ఇష్యూ ఉన్నా కొందరు బిల్డర్స్ రిటర్న్ అమౌంట్ ఇస్తారు, కొందరు ఇవ్వరు. సో ఆ విషయం మీరు ముందే తెలుసుకోండి. అసలు అమౌంట్ మేము టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము తీసుకోకపోతే ఇస్తామా, రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అనేది బిల్డర్ని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇంటికి ఆల్మోస్ట్ 10,000 ఇచ్చాను టోకెన్ అమౌంట్. సో దీనికి తను వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 ఇచ్చాడు టోకెన్ అమౌంట్. సో అలా అంటే టోకెన్ అమౌంట్ అనేది కొంచెం అవగాహన ఉంటే మీరు కరెక్ట్ టోకెన్ అమౌంట్ తక్కువ ఇవ్వచ్చు. ఒకవేళ ఏమైనా లాస్ అయినా బిల్డర్ ఒకవేళ ఇవ్వకపోయినా మర్చిపోయేటట్టు ఒక 10,000 ఇవ్వండి. అంటే పర్సనల్గా నేను ఒక బిల్డర్కి ఇచ్చాను, తను నాకు రిటర్న్ 10,000 ఇస్తా అని చెప్పాడు, బట్ ఇవ్వలేదు. సో వేరే బిల్డర్ ఇంకొక ఆయన స్వామి తను టోకెన్ అమౌంట్ ఇచ్చాను, నేను ఇల్లు తీసుకోకపోతే మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసాడు. సో డిఫరెంట్ ఉంటారు బిల్డర్స్, కొందరు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి టోకెన్ అమౌంట్ అనేది 10,000 కంటే ఎక్కువ ఇవ్వకండి. ఇచ్చి చాలామంది లైక్ ఇరుక్కొని పోతారు, అమౌంట్ ఇవ్వకుండా మిమ్మల్ని సతాయిస్తారు. కాబట్టి 10,000 ఇస్ ద కరెక్ట్ టోకెన్ అమౌంట్. ఈ వీడియోలో మీరు ఆల్మోస్ట్ 90,000 సేవ్ చేశారు టోకెన్ అమౌంట్కి. సో నెక్స్ట్ వీడియో డాక్యుమెంట్స్ కోసం చెప్తాను, నేను ఏమేమి రివ్యూ చేశాను, మీరు ఏం చేయొచ్చో. సో ఫాలో ఫర్ మోర్.